వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్స్. నేను మీ మండే మాస్టర్ని. ఈ వీడియోలో నేను మీకు సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి 12 బిట్స్ ఏవైతే మనకి జూలై 2024 టెట్ మాక్ టెస్ట్లో ఇచ్చారో వాటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జోసెఫ్ జే వేబర్ ప్రకారం విద్యార్థి వినడం ద్వారా ఎంత శాతం అభ్యాసనం చేస్తాడు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 25%. మరి 40% చూడటం ద్వారా, అదేవిధంగా 17% టచ్ స్పర్శ ద్వారా, 15% ఫిజికల్ యాక్టివిటీ ద్వారా నేర్చుకోవడం ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. మరి ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలు బోధనా పద్ధతుల ఎంపికకు సహకరించేవి. లక్ష్యాలు, వీటిని ఇంగ్లీష్లో మనం ఆబ్జెక్టివ్స్ అంటాం అన్నమాట. అంటే ప్రతి లెసన్కి ముందు కూడా మనకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి అన్నమాట. ఆ లెసన్ పూర్తయిన తర్వాత ఆ లక్ష్యాలని మనం పిల్లల దగ్గర నుంచి రాబట్టాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, జీవిత చరిత్రలు ఈ కోవకు చెందిందన్నమాట. ఇప్పుడు జీవిత చరిత్ర అనేది తను రాసుకుంటాడు కాబట్టి వీటిని లిఖిత వనరులు అంటారు. ఏమంటారు? లిఖిత వనరులు అంటారు, రిటర్న్ రిసోర్సెస్. మరి తర్వాత ప్రశ్న వచ్చేసరికి లాటిన్ భాషలో లైబర్ అనగా, లాటిన్ భాషలో లైబర్ లిబర్టీ అంటే స్వతంత్రం. నెక్స్ట్, మరి సాంఘిక శాస్త్రం మొట్టమొదటిగా ఏ సంవత్సరం అమెరికా సంయుక్త రాష్ట్రం పాఠశాల విద్యలో ప్రారంభించింది? 1916, 1916లో ప్రారంభించడం మనకి జరిగిందనమాట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. మరి మొదలియర్ కమిషన్ యొక్క పీరియడ్ కాలంగా చూసినట్లయితే 1952, 1953లో మనకి ఈ మొదలియర్ కమిషన్ అనేది మనకి ఏర్పడటం జరిగిందనమాట. మరి చరిత్ర గురించి విశేషాలు సహేతుకంగా తెలపగలిగేవి ఏంటి అంటే పురావస్తు అవశేషాలు. ఇంటర్నెట్ను విపరీతంగా వాడటం వల్ల ఎదురయ్యే మోసాల గురించి విద్యార్థులు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం అనేది ఈ అభ్యాసన లక్ష్యానికి చెంది. నిర్ణయాలు తీసుకోవడం అనేది మూల్యాంకన కింద మనకి రావడం జరుగుతుందన్నమాట. మరి గ్రాఫియా అనగా ఏంటయ్యా అంటే, గ్రాఫియా అనగా వర్ణన. ఏంటి? వర్ణన. మరి ఉపన్యాసం ఒక బోధనా విధాన శాస్త్ర పద్ధతి అని తెలిపింది ఎవరంటే జేమ్స్ మైకెల్. ఎవరండి? జేమ్స్ మైకెల్. మరి రోషక్ శిరామరకల పరీక్షలు ఏ సంవత్సరంలో రూపొందించాడు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి 1921. మరి ఇక లాస్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు బోధనకు ముందు కానీ బోధన పూర్తయిన తర్వాత కానీ ఉపయోగించే మూల్యాంకనాన్ని ఏమంటారంటే లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారు. దీన్నే మనం డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటాం అన్నమాట. ఇదండి ఎవాల్యుయేషన్. మరి ఇదండి సోషల్ మెథడాలజీకి సంబంధించి 12 బిట్లకి ఆన్సర్లు అయితే ఇవ్వటం జరిగింది. మరి వీటిలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ మీకు ఏమైనా కన్ఫ్యూజ్గా ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వాటిని మళ్ళీ ఒకసారి రిఫర్ చేసుకొని మీకు కరెక్ట్ ఆన్సర్ని నేను కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరుగుతుంది. నాకు తెలిసినంతవరకు నేనైతే కొంచెం రీసెర్చ్ చేసి కరెక్ట్ ఆన్సర్స్ అయితే పెట్టానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా నోటిఫికేషన్ బటన్ మీద మీరు క్లిక్ చేయడం మర్చిపోకండి. మా నుంచి మీకు అప్డేట్స్ ఎప్పుడు అందుతూ ఉంటాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం కూడా ఇలా షార్ట్ వీడియోస్ చేసి ఇక్కడ నుంచి మన ఎంఎస్ ట్యుటోరియల్ యాప్లో యూట్యూబ్లో అయితే మనం పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, గుడ్ నైట్, బాయ్ బాయ్.